తన ప్రైవేటు స్థలంలో అక్రమంగా కాలువ తవ్వేందుకు మున్సిపల్ ఆఫీసుకు చెందిన ఏఈ స్థానిక మాజీ కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ధనరాజుపల్లి విజయ అనే మహిళ పలువురు మహిళలతో కలిసి తన ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. తన ప్రైవేటు స్థలంలో అక్రమంగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు ఏఈ స్థానిక మాజీ కార్పొరేటర్ తో కలిసి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకోపోయిన తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన స్థలంపై అక్రమంగా కాలువ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన స్థలాన్ని కాపాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు ధనరాజుపల్లి విజయ అంటే ఏటగ్రహారం 14వ లైన్ ఎదురుగా శాంతినగర్లో నేను ల్యాండ్ కొన్నాను. నాది 287 గజాలండి. అయితే రోడ్డు వేస్తామని చెప్పి కమిషనర్ గారు, ఏఈ గారు, డిఈ గారు మొత్తం పోయిన సంవత్సరంలో మొత్తం వచ్చారు. జిల్లా పరిషత్ కాడ నుంచి భాషా హోటల్ దాకా కూడా ప్లానింగ్ చూశారు. ఎక్కడా కూడా రోడ్డు లేదు. అయితే అక్రమంగా ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్లోకి మాజీ వెంకటరెడ్డి అంట అతను వచ్చి అసే నిన్ను చంపుతానే లంజా, నువ్వెవరు అడ్డపట్టడానికి, నీ తాడ తీస్తానే అని చెప్పి నన్ను బెదిరించి కుక్కలేని తీసుకొని వచ్చి సైట్ కాల వేయటానికి నన్ను నెట్టిపారనొక్కాడు. అదేం సార్, నేను లక్షలు పోసి కొనుక్కున్నానండి. నా మంగళసూత్రాలు, నా చెవలయి మొత్తం పెట్టి నేను కష్టపడి కొనుక్కున్నానండి. నా స్థలం అండి అంటే అసలు నీకు సంబంధమే లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నైట్ పండుకునేది ఒక్కదానివే, నువ్వు ఇప్పుడు కేసీపీకి అడ్డం పడ్డావా, నీ చంపుతాను అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అతని వల్ల నాకు ప్రాణరక్షణ కావాలి సార్, నాకు న్యాయం చేయండి. ఈ 5 రోడ్లు శాంతినగర్లో 5 రోడ్లు బాగా డౌన్గా ఉన్నాయని రోడ్లు ఏమని సెలక్షన్ అయినాయి సార్. గల్లామాధవి మేడం గారిని శంకుస్థాపానికి తీసుకొచ్చి రోడ్లకని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఇటు ప్రైవేట్ ల్యాండ్లో గల్లామాధవి గారే పంపించింది. టీడీపీ అయినా నాకు పని అవుద్ది, వైసీపీ అయినా పని అవుద్ది. అసలు నువ్వు నాకు చెప్పేదేందే, నువ్వు నాకు ఎదురు మాట్లాడేదేందే, నీ తాడ తీస్తానే, నీ ఒళ్ళు పగల కొడతానే అని ఈ మాజీ కార్పొరేటర్ వెంకటరెడ్డి నన్ను ఎట్టబడితే అటు ఆయన ఇష్టాసారంగా నన్ను ఎట్టబడితే అటు బూతులు తిడుతున్నాడు. మేడం గారు, నేను కూడా మిమ్మల్ని కలుస్తా, ఎమ్మెల్యే గారండి, నేను పక్కా టీడీపీ. మేము టీడీపీలో మా మేనమామల్ని, మా భర్తల్ని, మా మరుదుల్ని కోలి ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి టీడీపీ జెండాలు మోసి నా వారసులకు మేము కోలి పోగొట్టుకున్న రోజులు కూడా ఉండే. నాకు న్యాయం చేయాలి మేడం, నా ఎంత దయించి